వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ముందుగా మన బెంగళూరు ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరూ ఎవరైతే వచ్చారో, ఎవరైతే సపోర్ట్ చేస్తారో బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. అటెండెన్స్ చాలా బాగుండింది అండ్ క్వశ్చన్స్ కూడా చాలా ఇన్సైట్ఫుల్గా ఉన్నాయి. కాబట్టి వీఆర్ సో గ్లాడ్ విత్ ది అవుట్పుట్ ఆఫ్ ది బెంగళూరు ఈవెంట్. అంటే అందరం టీమ్గా వచ్చాము, క్వశ్చన్స్ కూడా చాలా వేరీడ్ టాపిక్స్ కవర్ చేసుకుంటూ వచ్చాం. కాబట్టి ఐ థింక్ ఇట్ వాజ్ యూస్ఫుల్. అండ్ బెంగళూరు ఈవెంట్ సక్సెస్ చూసి కూడా మాకు కూడా ఎంతో ఎనర్జీ వచ్చేసి హైదరాబాద్లో అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉందని ఎంతో తెలుసుకున్నాం. ఎందుకంటే బెంగళూరు ఈవెంట్కి కూడా కొంతమంది వైజాగ్ నుంచో, ఏలూరు నుంచో, ఇక్కడిక్కడ నుంచి వచ్చున్నారు. కాబట్టి మాకు అర్థమైంది, అంటే నాట్ నెసెసరీలీ వీ నీడ్ టు హ్యావ్ ఈవెంట్ ఇన్ బెంగళూరు. హైదరాబాదు లాంగ్ ఓవర్ డ్యూ ఉంది. కాబట్టి January 31st తప్పకుండా వీఆర్ డెఫినెట్లీ కన్ఫర్మింగ్ అవర్ ఈవెంట్. అంటే మన జూబ్లీ హిల్స్ క్లబ్, జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఏదైతే ఉందో 31st మార్నింగ్ అండ్ లంచ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆ యొక్క రిజిస్ట్రేషన్ లింక్ కూడా లైవ్ చేసేసాం. సో వీ హోప్ దట్ ఈ బెంగళూరు ఈవెంట్కి నెక్స్ట్ స్టెప్పింగ్ స్టోన్ అనేది మన హైదరాబాద్, మన హోమ్ బేస్ అనేది సక్సెస్ కూడా చూపిస్తుందనే భావనతో ప్లీ హోప్ దట్ ఎవ్రీవన్ కెన్ రిజిస్టర్ అండ్ మీరు కూడా చాలా టాపిక్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు అవర్ వీక్లీ టాపిక్, ప్రసాద్ గారు ఫ్యూ వర్డ్స్ అబౌట్ బెంగళూరు ఈవెంట్. బెంగళూరు ఈవెంట్ లో ప్రధానంగా గమనించింది ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ తప్పు కాదు అని తెలియజేసింది. ఎందుకంటే బెంగళూరులో ఉండే ఇన్వెస్టర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ అని, అట్లాగే ఇన్సైట్ఫుల్ ఉంటారని. అంటే ఊరికే స్పెక్యులేషన్ కోసం, క్వేరట్ల కోసం, డెరివేటివ్స్ గురించి అడుగుతారేమో అనుకుంటే లక్కీగా ఒక్కళ్ళు కూడా డెరివేటివ్స్ గురించి మాట్లాడకపోవటం, స్పెక్యులేషన్ చేస్తామనే ఇంట్రెస్ట్ చూపించకపోవటం ఎంతో హ్యాపీగా అనిపించింది. అందుకే వాళ్ళందరినీ కూడా మనం కూర్చుంటే యాక్చువల్గా మధ్యాహ్నం లంచ్ టైంకే మీటింగ్ అయిపోయినా కానీ మనకు కూడా రిటర్న్ జర్నీ రావడానికి కొద్దిగా టైం దొరకడంతో సాయంత్రం 5 o'clock వరకు ఉండటం, అందరికీ కూడా కావాల్సిన డౌట్లన్నీ క్లారిఫై చేయటం. ద రెస్పాన్స్ ఈజ్ ఓవర్వెల్మింగ్. అందరూ కూడా క్లియర్గా చెప్తుంది ఏంటంటే మీలాగా, అంటే మనలాగా మన వివేకం నుంచి చెప్పేట్లుగా క్లియర్గా ఆ క్లారిటీతో కనుక చెప్తే మాకు కూడా ధైర్యంగా ఉంటుంది. కొనొచ్చు, సగం అమ్మచ్చు, మళ్ళీ సగం తగ్గితే ఇంకా కొనండి, ఇటువంటి మాటలు లేకుండా ఏ రకమైన కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడం మాకు నచ్చింది అన్నారు. వీఆర్ గ్లాడ్ దట్ యూఆర్ లైకింగ్ ఇట్. అందుకని ఇదేంటంటే ఇక్కడ నిజంగా చెప్పాలంటే యశ్వంత్ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది వైజాగ్ నుంచి అని. వైజాగ్ కూడా కాదు, సింహాచలం నుంచి ఎక్కడెక్కడి నుంచో దూరం ప్లేస్ నుంచి బెంగళూరు దాకా రావడం. వాళ్ళు బెంగళూరులో పిల్లలు కూడా లేకుండా ఒకళ్ళిద్దరు అక్కడి నుంచి కూడా వచ్చారు, పెద్ద వయసు వాళ్ళు కూడా వచ్చారు. అంటే సీనియర్ సిటిజన్స్ కూడా కాదు, దాదాపుగా 75, 76 ఇచ్చిన వాళ్ళు కూడా రావటమే కాకుండా మార్నింగ్ 10 o'clock మీటింగ్ స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ 5 o'clock వరకు వెళ్ళిపోయే వరకు అక్కడే ఉన్నారు. అంటే ఎక్కువ మంది, అంటే కొంతమంది క్వెరీస్ తీసుకున్న తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మాట్లాడి వెళ్ళిపోయినా కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ కంప్లీట్లీ సాట్ టు ద హోల్ సెషన్. 2 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. అన్ని పార్ట్లో కూడా మనం చెప్పింది ఏంటంటే మీరు ఈ మీటింగ్ అటెండ్ అవడం మూలంగా ఏమన్నా నేర్చుకున్నారా అని భావించడానికి మార్క్ చేయండి అని చెప్తే ఎక్కువ మంది వి ఫీల్ మోర్ ఎన్లైటెండ్ అని చెప్పడంతో నాకు సాటిస్ఫాక్షన్ బాగా వచ్చింది. సో వీఆర్ ట్రైంగ్ టు టేక్ ద సేమ్ ఫార్మాట్ టు హైదరాబాద్ సో దట్ ఎనీబడి హూ హెస్ మిస్డ్ ఇన్ బెంగళూరు, వాళ్ళు ఎవరు కూడా మేము మిస్ అయిపోయాం అనుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లో ఈవెంట్ January 31st ఆల్రెడీ యశ్వంత్ చెప్పడం జరిగింది. సో వీ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ మోర్ పీపుల్ బికాస్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వివేకం ఇస్ ఫౌండెడ్, where actually it started operations, where it got tremendous amount of encouragement from the investors. ఈ మీటింగ్ కి ఎక్కువ మంది వస్తారని, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతామని, ఆ మీటింగ్ తర్వాత హైదరాబాద్ లో ఉన్న ఇన్వెస్టర్స్ ఫ్రెష్ గా మళ్ళీ ఎంపవర్డ్ కింద ఫీల్ అవుతారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ హైదరాబాద్ పీపుల్. రైట్ అండి. సో ద రిజిస్ట్రేషన్ లింక్ కూడా లైవ్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదే కాకుండా మన నెంబర్ 9100009891కి కాల్ చేసినా, మెసేజ్ చేసినా మన స్టాఫ్ ఎవరైతే ఉంటారో తప్పకుండా రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు అందజేస్తారు. సో నెక్స్ట్ అండి, వీల్ గో ఇన్ టు అవర్ టాపిక్. మార్కెట్ ఎక్కడుందా అంటే సంవత్సరం కంటే ముందుగా చూసి, ఎందుకంటే మనం ఇయర్ ఎండ్కి వచ్చేసాం అండ్ చాలామంది ఇన్వెస్టర్ ఫేసెస్ అండ్ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోస్లో కూడా మేము చూస్తూ ఉన్నాం. అంటే చాలా స్టాక్స్ హోల్డ్ చేసుకుంటున్నారు, ఏదో ఒకటి కొనేస్తే ఎంతో కొంత పెరిగిద్దనే భావనతో దిగిన వారు చాలామంది అన్ఫార్చునేట్లీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఎంత మూవ్ అయినాయి అంటే అదే సైడ్ వేసు. మన నిఫ్టీ 26,150 రేంజ్ ఏదైతే September 24లో ఉన్న రేంజ్ ఉందో
ఇవాల్టి నాటికి కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. ఆ 26,250ని లేకపోతే దాన్ని బ్రీచ్ చేయలేక అరౌండ్ దట్ రేంజ్లోనే ఉంది. సో ఇంత సైడ్ వేస్గా ఉన్న ఈ మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఏమో ఎక్కువ వరకు కొంచెం పోర్ట్ఫోలియోస్లో లాసెస్ చూసున్నారు. సో లెటస్ ఆస్క్, అంటే ప్రసాద్ గారు, ఇటువంటి కైండ్ ఆఫ్ సినారియో విచ్ ఇస్ నార్మల్, మార్కెట్స్ యూజువల్గా ఇలా ఉండటం సహజమే, కానీ ఇలాంటి సినారియోలో ఈ మిడ్ క్యాప్కి స్మాల్ క్యాప్కి చాలామంది కొనున్ని 2020 నుంచి 24 వరకు చాలా బిగ్ బిగ్ సక్సెస్ చూసిన వారికి మనం ఎలాంటి అడ్వైస్ ఇవ్వచ్చు? ముందు అడ్వైజ్ ఇవ్వడం కన్నా కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడం మంచిది. అంటే ఎప్పుడన్నా మనకి పోర్ట్ఫోలియోలో లాస్ రాగానే జనరల్గా దిగులు పడిపోతూ ఉంటారు. అంటే నాకు అంత బాగా లాస్ వచ్చిన ఒక్కడికే వచ్చింది అన్నట్లుగా ఫీలింగ్లోకి వెళ్ళటం, అలాగే మార్కెట్ మీద విరక్తి చెందటం, మార్కెట్ ఇంత ఎప్పుడు డిసప్పాయింట్ చేస్తుందని దిగులు పట్టడం చేయటం కాకుండా ఒక్కసారి ఫ్యాక్ట్ ఫైండింగ్ కనుక చేస్తే ఉండటానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక గ్రాఫ్ ప్రజెంట్ చేస్తున్నాను. అది నిఫ్టీ యొక్క గ్రాఫ్ చూసినట్లయితే 27th September 2024, అంటే దాదాపుగా 15 నెలల క్రితం పీక్ లో వచ్చిన సమయంలో, అంటే 26,277 కూడా టచ్ అయిన సమయంలో నిఫ్టీ బదులుగా కావాలని గిఫ్ట్ నిఫ్టీ చూపిస్తున్నాను. అంటే సెప్టెంబర్ ఎండింగ్ లోకి వచ్చేటప్పటికి నిఫ్టీ ఫ్యూచర్స్ అయితే కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి కదా, దాని ప్రకారం చూస్తే అప్పుడు ఎంత ఉందో మీకు కనపడుతుంది. 26,346 దగ్గర దాదాపుగా, అంటే బాగా పెరిగిన మాట కరెక్ట్. అలా పెరిగిన తర్వాత అప్పుడు నుంచి ఇప్పుడు వరకు చూస్తే, అంటే ఇప్పుడు వరకు కనుక చూసినట్లయితే December 26 వరకు, అంటే మనం ఈ వీడియో రికార్డ్ చేసే సమయం వరకు చూస్తే ఎంతవరకు పెరిగిందా అని చూస్తుంటే అప్పుడు నుంచి ఇప్పటికి పెద్దగా పెరిగింది ఏమీ లేదు. అందుకే ఇప్పుడు ఈ గ్రాఫ్ మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా ప్రజెంట్ చేశాను. ఇది 24th వరకు ప్రజెంట్ చేశాను. ఇందులో కనుక చూస్తే ఇంకా అక్కడి నుంచి కొద్దిగా తగ్గింది. అంటే నిఫ్టీలో మొత్తం మీద 1% కన్నా ఎక్కువ తేడా లేదు. తేడా లేదంటే పెరగకపోవటమే పెద్ద డిసప్పాయింట్మెంట్ మనకి. పైగా కొద్దిగా తగ్గింది కాబట్టి పోర్ట్ఫోలియోలో ఎలా ఉండాలని చూస్తే ఎక్కువ మంది ఇన్వెస్టర్లు, అంటే మనతో జర్నీ చేసేవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది కూడా కాదు, దాదాపు అందరూ అని చెప్పాలి. మొత్తం మీద ఒక 5% కూడా ఎక్సెప్షన్స్ ఉంటే మంచిగా ఉన్నాయేమో, కానీ ఎక్కువ మంది కొనుక్కునేది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ షేర్స్ కొంటారు. చిన్న చిన్న అమౌంట్స్ తో ఎక్స్పెరిమెంటల్ చేద్దామని వచ్చేవాళ్ళు, అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మాకు ఆక్యుపేషన్ ఉండాలి అని చెప్తూ వాళ్ళ రిటైర్మెంట్ వచ్చిన కార్పొరేట్స్ తో కూడా కొద్దిగా గొప్ప గ్యాంబ్లింగ్ వైపు దృష్టి పెట్టడం బాధాకరమైన నిజం. వాళ్ళందరూ కూడా కొనేవేంటి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్, అంటే ఓవర్ నైట్ పెరిగిపోతాయేమో, తెగ లాభాలు తెస్తాయేమో అనుకుని. ఇక్కడ మనం ఒకసారి ఏం చేద్దామంటే వీటన్నిటి గురించి డిస్కస్ చేయాలి అంటే ఒక్కసారి స్మాల్ క్యాప్ మార్కెట్ లో ఉన్న షేర్స్ మీద దృష్టి పెడదాం. నేను ఏం చేయడానికి ట్రై చేశానంటే, ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో స్మాల్ క్యాప్ కోసం ఇండెక్స్ ఫామ్ చేశారు కాబట్టి ఆ ఇండెక్స్ లో ఉన్న షేర్స్ అన్ని కూడా తీసుకుని నేను ఏం చెప్పానంటే September 27th 2024 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఏ మాత్రం మార్పులు వచ్చినాయో, ఈ మార్పులు ఉంటే వాటి వరకు 26 December వరకు చూస్తున్నాను. చూసిన తర్వాత అందులో ఎలా మార్పులు వచ్చినాయో చూద్దామని చూస్తే ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను చూడండి స్టాటిస్టిక్స్. అందులో చూస్తే దాదాపుగా 26 ఇండస్ట్రీలు, 26 ఇండస్ట్రీలు, 1, 2 కాదు 26 ఇండస్ట్రీలు ఏమైపోయినాయి, మోర్ దాన్ 10% తగ్గినాయి ఇదే సమయంలో. అంటే మనకు కావాల్సింది ఏంటి, మొత్తం ఉన్నది 44 ఇండస్ట్రీలు అయితే అందులో 26 ఇండస్ట్రీలు 10% కన్నా ఎక్కువ పడిపోయాయి. నిఫ్టీ 1% కూడా పడలేదు, కానీ ఈ మాత్రం 26 ఇండస్ట్రీలు పడిపోయినాయి. మరి అదే సమయంలో ఏదైనా కొద్దిగా పెరిగినవి కూడా ఉన్నాయని చూస్తే ఉన్నాయి. 8 ఇండస్ట్రీస్ పెరిగాయి. అంటే అర్థం ఏంటి, పెరిగిన ఒక ఇండస్ట్రీకి ఆపోజిట్ గా 3 ఇండస్ట్రీల కన్నా ఎక్కువ పడిపోయినాయి. మరి అంత పడిపోయినప్పుడు మీకు కానీ ఇలా ఏదో కారణం లేకుండా వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్పిన మాట ఆయన కొద్ది కొద్దిగా గుడ్లు పెట్టినట్టుగా పెట్టుకుంటూ వెళ్ళిపోతే లాస్ రాకుండా ఎలా ఉంటుంది, ఖచ్చితంగా రావాల్సిందే. అందువల్ల లాస్ అనేది సర్వసాధారణం, అందరికీ వచ్చింది కాబట్టి మనకి కూడా వచ్చింది, కానీ మన ఒక్కళ్ళకే వచ్చిందని మాత్రం కంగారు పడక్కర్లేదు. అలా తెలిసిన తర్వాత ఇంకొకటి కూడా నేను ఏం చేశాను, ఇప్పుడు ఇందులో స్టాక్స్ పరంగా కూడా చూద్దాం. ఇండస్ట్రీ పరంగా చూస్తే ఎక్కువ మందికి అర్థం కాదు కదా అని ఇండస్ట్రీ పరంగా కాకుండా స్టాక్స్ చూస్తే అందులో దాదాపుగా 100 షేర్స్ ఉంటే అందులో కనుక చూసినట్లయితే మళ్ళీ ఎన్నో షేర్లు, అంటే దాదాపుగా చూస్తే 57 షేర్లు, మొత్తం 100 షేర్లు ఉంటుందో 57 షేర్లు మోర్ దాన్ 10% పడిపోయాయి. ఎన్ని కంపెనీలు 10% కన్నా ఎక్కువ పెరిగాయని చూస్తే మాత్రం కేవలం 17 కంపెనీలు, 17. అంటే మీరు చూడండి 57 కంపెనీలు తగ్గిపోతే 17 కంపెనీలు మాత్రమే పెరిగాయి. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మనం ఒక్కళ్ళమే ఏకాకి కాదు. స్మాల్ క్యాప్ లో కొనుక్కుంటే విపరీతమైన అదృష్టం ఉంటే తప్ప ఈ సమయంలో లాభం సంపాదించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కసారి మిగతా వాళ్ళకి వచ్చిన నష్టం మనకి ఊరటను ఇవ్వకపోయినా మనకి తెలియవలసింది ఏంటంటే మన ఒక్కళ్ళకే వచ్చిన నష్టం కాదు, కాబట్టి మనము మనని నిందించుకోవాల్సిన అవసరం లేదని గమనించాలి. అలా గమనిస్తే కనుక నెక్స్ట్ టైం జర్నీ చేసేటప్పుడు మనకు ధైర్యంగా ఉంటాం. ఇది స్మాల్ క్యాప్ కదా.
ఒక్కసారి మనం ఏం చేద్దామంటే కొద్దిగా బ్రాడ్ బేస్ చేసి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మిడ్ క్యాప్ లో కూడా ఉంటారు కాబట్టి అట్ ద సేమ్ టైం మిడ్ క్యాప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కొద్దో గొప్ప లార్జ్ క్యాప్ కూడా ఉంటాయి కాబట్టి ఆ మిడ్ క్యాప్ మీద మళ్ళీ స్పెషల్ ఫోకస్ పెట్టే బదులు నేను ఏం చేస్తానంటే ఎన్ఎస్సి 500 తీసుకోవడం జరిగింది. అంటే ఎన్ఎస్సి దృష్టిలో ఇండియాలో ఉన్న టాప్ 500 కంపెనీస్ అన్ని కలిపి ఒక గ్రూప్ గా తయారు చేశారు. ఆ ఇండెక్స్ మూవ్మెంట్స్ కూడా ఒకసారి కంపేర్ చేసి చూస్తే నాకేం కనపడిందంటే అందులో ఉన్న ఎన్ఎస్సి 500 లో అన్ని కంపెనీలు కలిపి దాదాపుగా 89 ఇండస్ట్రీస్ రిప్రజెంట్ చేస్తున్నాయి. 90 ఇండస్ట్రీస్ ని. అందులో ఎన్ని పెరిగాయా 10% కన్నా అని చూస్తే నాకు కనపడింది ఏంటంటే ఓన్లీ 15 ఇండస్ట్రీస్ పెరిగాయి. 90లో 15 ఇండస్ట్రీస్, దాదాపుగా 15% కన్నా కొద్దిగా తక్కువ. అది మాత్రమే పెరిగాయి. 15% కొద్దిగా ఎక్కువ. అదే సమయంలో 10% కన్నా ఎక్కువ పడిపోయినాయి ఎన్నా అని చూస్తే ఒక్కసారి మనకి కంగారు పుట్టేట్లుగా 48 కంపెనీస్. అంటే మీరు గమనించాల్సింది ఏంటి, ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 50%, 55% టు 60% వరకు కంపెనీలు మోర్ దాన్ 10% పడిపోయి ఎన్ఎస్సి 500 ఇండెక్స్ లో కూడా ఉన్నాయి. అందువల్ల ఈ సమయంలో లాస్ వచ్చిన వాళ్ళు, పోర్ట్ఫోలియోలో కొద్దిగా ఎరోజన్ వచ్చిన వాళ్ళు భయపడాలా, బాధపడాలని బాధపడకూడదు. భయపడాలంటే మీకున్న స్టాక్స్ లో గనక పెర్ఫార్మెన్స్ సఫర్ అయితే భయపడాలి, కానీ లేకపోతే భయపడక్కర్లా. అలాగే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి నేను ఏం చేశానంటే ఇందులో ఉన్న స్టాక్స్ లో ఎన్ని 10% కన్నా తగ్గాయో కూడా చూపించమని అడిగితే నాకు కనపడిందంటే 500 కంపెనీలు ఉంటే అందులో 229 కంపెనీస్ 229 కంపెనీస్ అయితే 10% కన్నా ఎక్కువ పడిపోయాయి. మరి అదే సమయంలో కొద్దిగా పెరిగినాయి కదా, కొద్దిగా బ్రైట్ స్పాట్స్ ఉన్నాయి కదా, కొన్ని 100%, 140 మోటార్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లారస్ ల్యాబ్స్, ఫోర్స్ మోటార్స్, బిఎస్సి ఇలాంటి కంపెనీలు బాగా పెరిగాయి కదా. మరి ఎన్ని 10% కన్నా ఎక్కువ పెరిగాయా అని చూస్తే నాకు కనపడింది ఏంటంటే దాదాపుగా 126 కంపెనీలు. అంటే 226 కంపెనీలు ఏమో పడిపోతే ఒక 126 కంపెనీలు మాత్రం 10% కన్నా పెరిగాయి. ఇక మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు నిజంగా కనుక మీ పోర్ట్ఫోలియోకి వీలైనంత స్ట్రెంగ్త్ ని ఇద్దాము అని అనుకుంటున్నట్లయితే మీరు చేయవలసిన పని మీ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాకుల్ని ఒక్కసారి క్లోజ్ గా మానిటర్ చేసి అందులో పెర్ఫార్మెన్స్ బాగాలేనివి లేదా ఓవర్ ప్రైస్ ఉన్నవి వెంటనే వదిలించుకోవడం, దాని ప్లేస్ లో వీలైనంత వరకు మంచి స్టాక్స్ లోకి వెళ్ళడం. కాబట్టి ఏ ఇన్వెస్టర్ కూడా ఈ సమయంలో సెప్టెంబర్ 24 నుంచి డిసెంబర్ 25 వరకు పెర్ఫార్మెన్స్ రాలేదు కాబట్టి విరక్తి పెంచుకోవటం, స్టాక్ మార్కెట్ అంటే ఏవగింపు పెంచుకోవటం మీకే నష్టం, ఎవరికీ నష్టం కాదు. కాబట్టి దానిపైన అవగాహన లోపంతో దూరంగా జరగకండి. మీరు చేయవలసిందల్లా ఇంకా దగ్గరకు వచ్చి మార్కెట్లో మంచి స్టాక్స్ తక్కువలో ఉన్నాయి కొనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. దానికి మా వంతు తోడ్పాటు మేము ఇస్తాం కాబట్టి కలిసి నడిస్తే అందరం బాగుపడటానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. సో ఈ ఫ్యాక్ట్స్ ని చూస్తా ఉంటే మనకు కూడా బెంగళూరులో అర్థమైంది ఏంటంటే చాలా మంది ఆల్మోస్ట్ 1 in every 3 ఇన్వెస్టర్స్ ఈ గోల్డ్, సిల్వర్, ఈ కమాడిటీస్ ర్యాలీ గురించి చాలా మంది క్వశ్చన్స్ అడుగున్నారు. అంటే గోల్డ్ ఏమో ఆల్మోస్ట్ 70%, సిల్వర్ ఏమో అమాంతం ఒక 130%కి పైగా పెరిగింది ఇదే సంవత్సరంలో. ఇంకా దీంట్లో ఇంకా మొమెంటం ఉందా, లేకపోతే ఇంకా క్యాప్చర్ చేసే కెపాసిటీ ఉందా, ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా అని చాలా మంది అడుగుతా ఉన్నారు. అంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ సో మచ్ అన్సర్టనిటీ, ఎప్పుడైతే కంట్రీస్ కూడా వారికి ఫారిన్ కరెన్సీస్ ఏదైతే మనం ఆ గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయో, జపాన్ ఇలాంటివన్నీ కూడా అమెరికా నుంచి అమ్మడం, చైనా కూడా అమ్మడం చూస్తూ ఉన్నాం. అలా అమ్మినప్పుడు యూజువలీ దే గో అండ్ బై ఇంటూ సేఫ్ హేవెన్స్ అసెట్స్, ఏదైతే అసెట్లు ఉంటాయో వాటిలో కొన్నారు. అందుకే ఈ కమాడిటీస్ కూడా ఇంత పెరుగున్నాయి. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ థింక్ ఇన్ ఎవ్రీ వన్స్ మైండ్ ఈస్ స్పెసిఫిక్లీ ఇవాల్టి రోజు కూడా నేను కొంచెం మిస్ అయిపోయాను ఈ ట్రైన్ కన్నా ఇంకా నేను కొంచెం పట్టుకుని ఇంకా దాని వాల్యూ నేను పెంచుకునే అవకాశం ఉందంటారా, లేకపోతే నౌ ఎవ్రీథింగ్ దట్ మే హ్యాపెన్, అంటే వీ కాంట్ ప్రెడిక్ట్ అండ్ సే వాట్ ఎవర్ మే హ్యాపెన్, కానీ ఎలా ఉంది అసలు అవుట్లుక్ ఫర్ దీస్ కమాడిటీస్? మొట్టమొదటి కమోడిటీస్ గురించి ఆలోచించాలంటే గోల్డ్, సిల్వర్ రెండు కూడా లైఫ్ లెస్ అసెట్స్. ఎందువల్ల అంటే అందులో మనం ఇన్వెస్ట్ చేయగలము, కానీ అందులో ఎవరో ఒక మనిషి సక్సెస్ అయితే గోల్డ్ రేటు పెరగదు, ఎవరో ఒక మనిషి ఫెయిల్ అయితే గోల్డ్ రేటు పెరగదు. అది పెరగడానికి కారణం అంటే ప్రపంచం మొత్తం మీద అన్సర్టనిటీ, అంటే రేపు ఏం అవ్వబోతున్నదో అని తెలియకుండా విపరీతమైన భయం కనుక పెరిగితే అప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద డబ్బులన్నీ కూడా ఈ గోల్డ్ వైపు దృష్టి సారిస్తాయి. ఎందువల్లంటే గోల్డ్ గ్యారంటీగా అక్కడే ఉంటది, అది పెరగదు క్వాంటిటీలో, అలాగే తగ్గదు కూడా. కాబట్టి కానీ గోల్డ్ మాత్రం డిమాండ్ వస్తుంది కాబట్టి అందరూ కూడా డబ్బుల్ని కొద్దిగా గోల్డ్ లో పార్క్ చేస్తూ ఉంటారు. అందువల్ల పెరుగుతుంది తప్ప ఇంకో రకంగా పెరగదు. అంటే మనం చేయాల్సింది ఏంటి, ఈ గోల్డ్ యొక్క అవసరం ఎంతవరకు ఉంటుంది అనేది ఆలోచించి మన మైండ్ అంతా కూడా పాడు చేసుకునే బదులుగా ఈ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకునే పోయే ముందు మనకి 2 విషయాలు తెలియాలి. ఏంటది,
గతంలో ఉన్న స్టాటిస్టిక్స్ పరిశీలిస్తే ఆ గోల్డ్ గురించి కనుక చూస్తే లాంగ్ రన్ లో ఆ 1 year 2 years ఇలా యశ్వంత్ చెప్పినట్టుగా 1 year లో 70% వచ్చిందని కాదు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఉంది కాబట్టి గోల్డ్ అప్పటి నుంచి చూస్తే ఎంత బ్రహ్మాండంగా వచ్చిన రిటర్న్స్ చూస్తే ఫస్ట్ మీ ముఖం మీద కొద్దిగా నిర్లిప్తత వస్తుంది. అలాగే సిల్వర్ చూసినా కూడా కొద్దిగా నిర్లిప్తత వస్తుంది, అంటే ఇంత లాంగ్ రన్ హోల్డ్ చేస్తే రాదు అని. అంటే మరి ఇప్పుడే ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాం? పెరగటం మొదలు పెట్టినప్పుడు అందరం గొంపగత్తగా అందులోకి వెళ్ళి దూకటం కనుక మొదలు పెడితే జరిగేటువంటి పరిణామాలు చాలా సార్లు అంతకుముందు చూసాం. మార్కెట్ అంతా బాగా పెరిగిపోయినా షేర్లు కొనుక్కుని నష్టపోవటం, బాగా రేట్లు పెరిగిపోయినా రియల్ ఎస్టేట్ కొనుక్కుని నష్టపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి. అలా హర్డ్ మెంటాలిటీ అంటే ఒక గుంపుగా బిహేవ్ చేయకుండా ఉండాలంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఉన్న నిజానిజాలు ఏంటి, ఎందుకు వివేకం ఇది వద్దు అని చెప్పకపోయినా జాగ్రత్త చాలా అవసరమని నొక్కి చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దీనికి అన్నీ చెప్పకపోయినా ఒకటి రెండు ఉదాహరణలు చెప్పాలి, కనీసం ఒక ఉదాహరణ కంపల్సరీగా ఈ సమయంలో చెప్పాలి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇలా అందరూ గోల్డ్ సిల్వర్ కొనుక్కుంటుంటే కొనుక్కోవడానికి సిల్వర్ కూడా గోల్డ్ కూడా ఓవర్ నైట్ విపరీతంగా ప్రొడ్యూస్ చేయడానికి వీలు కాదు కాబట్టి గోల్డ్ ని డిజిటల్ ఫామ్ లో కూడా కొనుక్కోవచ్చు అని అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ లో డిజిటల్ ఫామ్ లో గోల్డ్ సిల్వర్ కొనుక్కోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడే యశ్వంత్ చెప్పినట్లుగా ఈ సంవత్సరంలో సిల్వర్ అయితే గోల్డ్ కన్నా కూడా బ్రహ్మాండంగా డబుల్ రేట్ పెరిగిపోయింది, 65% అంతా ఎక్కువ పెర్ఫార్మ్ అయినట్టుగా కనబడుతోంది. అది జరిగింది ఏంటంటే ఆ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ పెడితే అందులో వాళ్ళ దగ్గర ఉన్న సిల్వర్ ఎంత ఉందో వాళ్ళు ఏమీ చేయరు, దాంతో ఇండస్ట్రియల్ యాక్టివిటీ లేదు, ఏమీ చేయరు, ఆ సిల్వర్ కొనుక్కుని అక్కడ పెడతారు. ఆ సిల్వర్ ని ఏమంటారంటే మీ మ్యూచువల్ ఫండ్ లో ఉన్న ఇన్వెస్టర్లు అందరికీ చెందినది ఈ సిల్వరు, కాబట్టి దీని యొక్క టోటల్ వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎంతమంది యూనిట్స్ ఉన్నాయో అది లెక్కేస్తే దాని యొక్క వాల్యూ వస్తుంది కదా, దాన్ని నెట్ అసెట్స్ వాల్యూ అంటాం కదా అని ఆ వాల్యూ ఇవ్వటం మొదలు పెట్టారు. అలా ఇస్తున్నా కానీ ఈ సామాన్య ప్రజానీకానికి ఏమీ అర్థం కాకుండా వాళ్ళకి అర్థమైందల్లా అందులో డబ్బులు పెడితే మనకు సిల్వర్ వస్తుందని అనుకుంటున్నారు, కానీ వెంటనే వెళ్ళిపోయి కొనుక్కోవటం మొదలు పెట్టారు. ఈ సంవత్సరం మొదట్లో ఆ ఉన్న సిల్వర్ కన్నా వీళ్ళు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ వీళ్ళు చెల్లించడానికి రెడీగా ఉన్న రేటు 7% ఎక్కువ ఉండింది. అంటే నిజంగా చెప్పాలి అంటే మన ఫెయిర్ వాల్యూ కాన్సెప్ట్ ప్రకారం చెప్పాలంటే ఈ సిల్వర్ యొక్క ఫెయిర్ వాల్యూ జస్ట్ మార్కెట్ రేటే, కానీ వీళ్ళు కొనుక్కున్నది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లో ఉన్నదానికి 7% ఎక్కువ పెట్టి కొనుక్కోవడం మొదలు పెట్టారు. అలా కొనుక్కున్న వాళ్ళు వేలం వెరి విపరీతంగా పెరగటంతో ఒక 3 రోజులు కానీ 4 రోజుల్లో ఒక రోజు తీసేద్దాం తర్వాత మాట్లాడతాను, అంతకు ముందు 3 days లో చూస్తే రోజుకి 10% చొప్పున పెరిగిపోయింది. అన్ని పెరిగి ఆ ప్రీమియం ఎంత పెరిగిందంటే ఆస్ట్రానామికల్లీ హై, 65% ప్రీమియం ఎక్కువ పే చేశారు. అంటే అర్థం ఏంటి, నీ దగ్గర బంగారం సిల్వర్ కొనుక్కుంటానని మనం అడిగాం అనుకోండి, ఇది ఒక $1000 అని చెప్పారు అనుకోండి, కాదు నేను తర్వాత నువ్వు నాకు ఇద్దుగానే కానీ ప్రస్తుతానికి మాత్రం 1650 అంటే ఇంకో 65% ఎక్కువ కొడతాను, నాకు ఆ $1000 పెడితే నిజంగా ఫిజికల్ గా ఎంత గోల్డ్ వస్తుందో అంతే ఇవ్వు అని అంటాం. ఎంత ఆత్మహత్య సదృశ్యం చెప్పండి. అంటే మనమే కావాలనే నష్టాలను కొని తెచ్చుకోవడం అంటే దానికి సజీవ తార్కాణం, సజీవ సాక్ష్యం ఇదే. అందువల్ల ఏం జరిగింది, ఆ 65% వెళ్ళిపోగానే చైనా గవర్నమెంట్ కి ఆ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కి అందరికీ విపరీతమైన కంగారు బెంబేలు పుట్టింది. ఎందువలన ఇలాగే కనుక పెరగనిస్తే రేపు అంతకన్నా వేగంగా పడిపోతుంది కూడా అని తెలుసు కాబట్టి వెంటనే రకరకాల జాగ్రత్తలు తీసుకుని బాబు మా దగ్గర ఉన్నది ఓన్లీ $1000 వర్త్ ఆఫ్ గోల్డ్, మీరు 1650 కడుతున్నారంటే మీరు మునగటం ఖాయం, ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్స్ రావు అని చెప్పడంతో ఒకే రోజు 10% పడింది. అంటే నిన్న నిద్రపోయే ముందు వరకు మనం ఎంత 10% ఎక్కువ ఇచ్చుకుంటున్నాం, ఎందుకు కొంటున్నామో తెలియదు, కొనేసాం. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేసేటప్పటికి ఏమైపోయింది, 10% కన్నా ఎక్కువ పడిపోయి ఇంకా కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదని ఎక్స్చేంజ్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అజ్ఞానం, అవివేకం, అమాయకత్వం, ఈ 3 కలిపిన ఇన్వెస్టర్లు మైండ్లెస్ గా ఇన్వెస్ట్ చేస్తే జరిగే పరిణామం. అంతకన్నా ఎక్కువ చెప్పడం అనవసరం. ఇదే పరిస్థితి బంగారానికి కూడా రావచ్చు. ప్రస్తుతానికి బంగారంలో ఎంత ఓవర్ వాల్యుయేషన్ లేదు, ఎందుకంటే బంగారంలో పెట్టేవాళ్ళు సామాన్యుల కన్నా కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళు హైలీ ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి అంత రకమైన తేడా లేదు. సిల్వర్ లో మాత్రం విపరీతమైన పోకడల మూలంగా జరిగిన పరిణామం. ప్రతి సిల్వర్ మర్చెంట్ తెలంగాణలోను ఆంధ్రాలోనూ ఉన్న ప్రతి సిల్వర్ మర్చెంట్ కూడా చెప్తున్నది ఏంటంటే కిలోల కొద్ది సిల్వర్ ఎంతో మంది కామన్ హౌస్ హోల్డ్స్ కూడా కొనుక్కుంటున్నారు, అందరూ సిల్వర్ బార్లు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటున్నారు అని. ఇది ఎంత హాస్యాస్పదం ఏంటంటే ఇంత పెరిగిచ్చినా కూడా ఇంకా కొనుక్కోవడం అనేది మనం ఏం చెప్పలేం. దాని గురించి చెప్పకుండా ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. కానీ నా ఉద్దేశం ప్రకారం ఈ ప్రోగ్రాం చూసేవాళ్ళు వివేకం యొక్క ఐడియాలజీతో ఏకీభవించకపోయినా విభేదించిన వాళ్ళందరూ మాత్రం దయచేసి జాగ్రత్త వహించి ఈ రేటులో ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం కొనకండి. ఒకవేళ మీ ఇంట్లో అవసరాలు అయిపోతే, ఇంట్లో పెళ్లి ఉంటే కనుక
కొనుక్కోండి. ఆడపిల్లకి ఏదైనా కొందామంటే తప్పనిసరి అయితే కొనుక్కోండి. అది కన్సంప్షన్ ఓరియంటెడ్ కాబట్టి రేటు తగ్గినా బాధ వేయదు. ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటే మాత్రం ఏ మాత్రం తేడా జరిగినా, అనిశ్చితికి తెరబడినా, రేపు యుక్రెయిన్కిను రష్యాకి యుద్ధం ఆగిపోయినా, ఇలా యుద్ధాలు కనుక ఆగిపోయినాయి అంటే ఈ అనిశ్చితికి తెరబడి మొత్తం మార్కెట్ అంతా కూడా సీరియస్ గా కరెక్ట్ అవుతుంది. దయచేసి ఇన్వెస్ట్మెంట్ కోసం కొనకండి. నేను కొనవద్దు అని చెప్పటంలా, ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మాత్రం జాగ్రత్త వహించండి అని చెప్తున్నాను. రైట్ అండి. అంటే మన వ్యూవర్స్ కూడా నోటీస్ చేసే ఉంటారు. మనం ఈ వారం క్వార్టర్ ఎండ్కి వచ్చేసాం. అంటే మనం ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసాం కాబట్టి కొత్త కంపెనీస్ రిజల్ట్స్ ఏమి డిక్లేర్ చేయడం జరగవు సాధారణంగా. అండ్ జనవరిలో కూడా ఫస్ట్ వీక్లో కూడా అది ఉండదు. మేబీ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఆన్వర్డ్స్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టాక్స్ని స్పెసిఫిక్గా అప్పుడు కవర్ చేద్దాం. సో ఈ వారం అగైన్ ప్రసాద్ గారు చెప్పినట్టు స్మాల్ మిడ్ క్యాప్లో వచ్చే కైండ్ ఆఫ్ టర్బ్యులెన్స్ గురించి చెప్పున్నారు. అండ్ మీరు కూడా ఈ అనలిస్టులు అంతా న్యూస్తో చూస్తా ఉన్నా కూడా లార్జ్ క్యాప్స్ హ్యావ్ డెఫినెట్లీ అవుట్ పర్ఫార్మ్ దీస్ మిడిల్ సెక్టర్ సెట్ ఆఫ్ స్టాక్స్ అని మీరు గమనించుంటారు. సో లార్జ్ క్యాప్స్ అసలు దానికి ఇంకా ప్రాస్పెక్ట్స్ ఉన్నాయా, లేకపోతే దాన్ని కూడా ప్లాటూ అయిపోయి డబ్బులు తిరిగి స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఇక్కడ అందరికీ కూడా ఒక్కొక్కసారి అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు టెక్నికల్స్ మీరు చూడరు కదండి. టెక్నికల్స్ చూడడం, కానీ కళ్ళెదురుగా ఉన్న డేటా 1+1=2 అని ఎంత నమ్మకంగా చెప్పగలమో, అలాగే హిస్టారికల్ ప్యాటర్న్ బిట్వీన్ ఇండెక్స్ అండ్ మూవ్మెంట్, ఇండెక్స్ అండ్ దిస్ చూసినప్పుడు, అంటే లార్జ్ క్యాప్ షేర్స్ కి ఇండివిజువల్ స్టాక్స్ కి చూసినప్పుడు ఎప్పుడు మనకు ఒక ట్రెండ్ కనపడుతుంది. ఈ ట్రెండ్ గురించి మనం ఎన్నోసార్లు చెప్పడం కూడా జరిగింది. అందులో మనకు అర్థమైంది ఏంటంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. మనకి ఇష్టం లేకపోయినా, కష్టమైనా, కానీ మనసుకి కష్టమైనా చూడటానికి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏమిటి అంటే లార్జ్ క్యాప్ కి మనకు ఎప్పుడు కూడా చెప్తూ వస్తున్నాం, గడిచిన సంవత్సరం నుంచి దాదాపుగా లార్జ్ క్యాప్ రాబోయే రోజుల్లో బాగుంటుంది అన్నాం. అది ఊరికే ఆషామాషిగా చెప్పిన విషయం కాదు. ఇప్పుడు దాన్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డేటా ఇవ్వడానికి వీలుగా నేను ఏం చేస్తానంటే, డేటా అంటే ప్రతి నెంబర్ చూసి దాని యొక్క సెన్స్ మీరు ఫామ్ చేసుకోవడం కష్టం కాబట్టి ఒక గ్రాఫ్ ప్రజెంట్ చేస్తున్నాను. ఇందులో ఆ సెప్టెంబర్లో 2024 నుంచి ఇప్పుడు వరకు నేను ఏం చేశానంటే, ఒక పక్కన లార్జ్ క్యాప్ షేర్లు, దానికి లార్జ్ క్యాప్ షేర్స్ కి రిప్రజెంటేషన్ ఏంటి, నిఫ్టీ 500, నిఫ్టీ 50, ఆ నిఫ్టీ 50 ఇండెక్స్ ని అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ తో పోల్చడం జరిగింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కనుక పైన ఉన్నట్లయితే, అంటే 1 year లో పెర్ఫార్మెన్స్ చూస్తే మిడ్ క్యాప్ లో కనుక బాగా ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉందనుకోండి, అంటే మిడ్ క్యాప్ అవుట్ పెర్ఫార్మ్ చేసింది అని. అలాగే ఒకవేళ మిడ్ క్యాప్ కనుక నిఫ్టీ కన్నా తక్కువ రిటర్న్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు అండర్ పెర్ఫార్మ్ చేసింది అని. రెండు సమానంగా ఉన్నాయనుకోండి, రెండు ఈక్వల్ గా ఉంటే కనుక వాల్యూ 0 అని వేస్తాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే మొట్టమొదట్లో దాదాపుగా 15% అవుట్ పెర్ఫార్మెన్స్ ఉంది మిడ్ క్యాప్. అంటే ఈ గ్రీన్ లైన్ 0 కన్నా పైన ఉంది అంటే ఆ రోజు వరకు ఎండ్ అయిన 1 year లో నిఫ్టీలో కన్నా కూడా మిడ్ క్యాప్ షేర్లు 15% ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. ఇండెక్సే, షేర్లు కూడా కాదు, మిడ్ క్యాప్ ఇండెక్స్ మొత్తం కూడా. అది ఒక టైంలో 20% కూడా వెళ్ళింది. అంటే అక్టోబర్లోకి వచ్చేటప్పుడు 20% వచ్చింది. ఆ తర్వాత మార్చికి వచ్చేటప్పటికి అది మొత్తం కరిగిపోయింది. అంటే అర్థం ఏంటంటే మిడ్ క్యాప్ లో వచ్చే రిటర్న్ తగ్గనన్నా తగ్గి ఉండాలి, లేదా నిఫ్టీలో వచ్చే రిటర్న్ పెరుగుతానన్నా ఉండాలి. అలా పెరిగిపోయి 0కి వచ్చిన తర్వాత మార్చి నుంచి మొదలు పెడితే దాదాపుగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు చూస్తే, అంటే డిసెంబర్ మొదటి వరకు కూడా చూస్తే, అది రెండు కూడా కొద్దిగా పైన కిందకి, అంటే ఒక రోజు నిఫ్టీ పై చేయి, ఒక రోజు మిడ్ క్యాప్ పై చేయి, ఒక రోజు నిఫ్టీ పై చేయి, ఒక రోజు మిడ్ క్యాప్ పై చేయి, అలా మారుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు డెసిసివ్ గా డిసెంబర్ లో చూసేటప్పటికి ఈ పెర్ఫార్మెన్స్ గ్రీన్ లైన్ 0 కన్నా కిందకి వచ్చింది. అంటే ఈ రోజున కనుక డిసెంబర్ లో చూస్తే గడిచిన 1 year లో నిఫ్టీ రిటర్న్స్ ఆర్ మోర్ దాన్ నిఫ్టీ మిడ్ క్యాప్. అంటే మీకు ఏమర్థం కావాలి, ఈ రెండు కూడా ఒకసారి అది ఒకసారి ఇది పోట్లాడుతున్నట్లుగా కనపడుతుంది. నిజానికి హిస్టారికల్ ప్యాటర్న్ చూస్తే ఇప్పుడు 2 years దాదాపుగా మిడ్ క్యాప్ బాగుంటే నెక్స్ట్ 1.5 2 years ఏమో నిఫ్టీ బాగుండటం, మళ్ళీ మిడ్ క్యాప్ బాగుంటాం, మళ్ళీ నిఫ్టీ బాగుంటాం, అలా జరుగుతూ వచ్చేది. ఈ సమయంలో మాత్రం కొద్దిగా అనిశ్చితి మూలంగా రెండు ప్యారలల్ గా అట్లాగే వచ్చినా, ఇప్పుడు జరిగింది ఏంటని చూస్తే 5% వరకు నిఫ్టీ మిడ్ క్యాప్ కన్నా మంచి పెర్ఫార్మెన్స్ లో ఉంది. నిజానికి ఇక్కడ 5% ఉంది అంటే మీకు ఏమర్థం కావాలి, గడిచిన అక్టోబర్లో మిడ్ క్యాప్ షేర్లు నిఫ్టీ కన్నా ఓవర్ స్పీడ్ లో ఉండి 20% పైన ఉంటే ఆ 20% అంతా మాయమైపోయి ఇప్పుడు మళ్ళీ 5% వెనకబడి, అంటే నిఫ్టీ మిడ్ క్యాప్ షేర్లు ఎంత వెనకాల పడినాయి, 25% పడి. మిడ్ క్యాప్ 25% ఉంటే స్మాల్ క్యాప్ ఇంకా ఎక్కువ పడుతుంది. అందువల్ల రీటైల్ ఇన్వెస్టర్స్ కి నష్టం వచ్చింది అనేది ఏమాత్రం సందేహించవలసిన అవసరం లేదు. ఇప్పటికైనా మనం చేయవలసిందేంటి, ఇలా జరిగిన దానికి కొద్దిగా ప్రతిచర్య కింద మనం దిద్దుబాటు చర్యలు చేయాలక్కర్లేదా? 100% చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏం చేసుకోవాలి, మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో ఉన్న యూస్లెస్ మిడ్ క్యాప్, అంటే గ్రోత్ లేనివి కానీ ఓవర్ ప్రైస్ కానీ ఉంటే దాని మీద ఇంకా ఆశలు పెంచుకోకుండా ఖచ్చితంగా అమ్మి తీరాలి. అలా అమ్మాలి అంటే మీకు వచ్చే సందేహం ఏంటి, ఏదమ్మాలో దేని ప్రైస్ నిజంగా రీజనబుల్ లో కాదని చెప్తా ఉంటారు.
ఇలా మీకు ఆ డౌట్ రాకూడదని ఈ నెల ఆఖరి వరకు అంటే డిసెంబర్ ఆఖరి వరకు కూడా మనం ఏం చెప్పడం జరిగింది, ఏ ఇన్వెస్టర్ అయినా సరే తన పోర్ట్ఫోలియోని కనుక మాతో షేర్ చేసుకున్నట్లయితే ఆ పోర్ట్ఫోలియో మొత్తాన్ని కూడా ఉచితంగా ఫ్రీగా అన్ని కూడా అనలైజ్ చేసి అందులో ఏ ఏ కంపెనీలో గ్రోత్ బాగాలేదో చెప్పడం జరుగుతుంది, అలాగే ఏ ఏ కంపెనీ ఓవర్ ప్రైస్ లో చెప్పడం జరుగుతుంది. ఈ ఓవర్ ప్రైస్ లో రెండు రకాలు ఉండొచ్చు. మంచి కంపెనీలు కూడా ఓవర్ ప్రైస్ అయి ఉండొచ్చు, మంచి కంపెనీలు కానివి కూడా ఓవర్ ప్రైస్ అయి ఉండొచ్చు. మంచి కంపెనీలైనా కానివైనా ఓవర్ ప్రైస్ అయితే అమ్మాలి, ఏ కంపెనీ ఓవర్ ప్రైస్ అయినా అండర్ ప్రైస్ అయినా పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతేనూ అమ్మాలి. ఇలా అమ్మవలసిన కంపెనీలన్నీ లిస్ట్ ఇచ్చి అందులో అవి కనుక మీరు అమ్మగలిగితే, ధైర్యంగా నమ్మకంగా కనుక చేసుకోగలిగితే మీకు వచ్చే డబ్బుని వేటిలో ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క పోర్ట్ఫోలియో యొక్క స్ట్రెంగ్త్ మొత్తం ఫండమెంటల్ గా బ్రహ్మాండంగా మారిపోతుందో కూడా సూచించడానికి స్వాట్ స్కోర్ అని ఇవ్వడం జరిగింది. ఆ స్వాట్ స్కోర్ కోసం మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈమెయిల్ అడ్రస్ కి మీ పోర్ట్ఫోలియో యొక్క ఈ క్యాష్ పంపడం, లేదా మీ యొక్క లేటెస్ట్ స్టేట్మెంట్ మొత్తం కనుక పంపించడం, ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ సిడిఎస్ నుంచి తీసుకోవటం. ఇక్కడ చాలా మందికి సందేహాలు వచ్చాయి. ఈ క్యాష్ అంటే తెలియదని అంటారు, షేర్లు కొంటారు ఈ క్యాష్ అంటే తెలియదు, ట్రేడింగ్ చేస్తారు ఈ క్యాష్ అంటే తెలియదు. ఇలాంటి వారికి కూడా కొద్దిగా గొప్ప సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము చేసింది ఏంటంటే, మీరు కనుక మేము ఆ పోర్ట్ఫోలియోని షేర్ చేసుకుని త్వరితగతిన అంటే ఉచితంగా చేసే టైం డిసెంబర్ 31 వరకే కాబట్టి ఆ లోపల రిపోర్ట్ పొందుదామని కనుక మీరు అనుకుంటే చేయవలసిందేంటి, మా టీంని ఇక్కడ కనపడుతున్న ఫోన్ నెంబర్లో వాట్సాప్ లో స్వాట్ స్కోర్ అని పెడితే మా టీమే సంప్రదిస్తుంది. అప్పుడు మిమ్మల్ని హెల్ప్ చేస్తారు వాళ్ళు. దాని ప్రకారం మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క పాన్ నెంబర్ ఉంటే చాలు. దాని ప్రకారం ఆ డేటా అంతా కూడా మేమే తెచ్చుకుని మీకోసం అన్ని కూడా ఇవాటి వరకు ఉన్న పోర్ట్ఫోలియో తీసుకుని అన్నిటినీ కూడా సమీక్షించి అందులో ఏమేమి అమ్ముకుంటే మంచిది, అమ్ముకుంటే వచ్చిన డబ్బుతో ఏం కొనుక్కోవచ్చో చెప్పడం కూడా జరుగుతుంది. ఇదంతా చేయడంతో కనీసం ఈ ఒక్కసారన్నా 2025 చేదు జ్ఞాపకాలు మిగిల్చినా కానీ అయిపోయే లోపల మన దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ స్టాక్ మొత్తాన్ని గొప్పగా వదిలించేసాము. మనం కొనుక్కున్న స్టాక్స్ మంచివి, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అన్ని మంచివి, ధైర్యంగా 2026 లో అడుగు పెట్టవచ్చు. అలా అడుగు పెట్టినట్లయితే రాబోయే రోజుల్లో అలాగే స్కోర్ మెయింటైన్ చేసుకోవడానికి మనం ఒక సర్వీస్ కూడా లాంచ్ చేస్తే, ఆ లాంచ్ ను కనుక మీరు ఆ సర్వీస్ వాడుకున్నారనుకోండి, ఇక ఎన్ని రోజులైనా కానీ ఎంతో ధైర్యంగా పోర్ట్ఫోలియో నాది మాత్రం మంచిది, ఈ రోజు రేటు తగ్గవచ్చు కానీ పెరగక తప్పని పోర్ట్ఫోలియో నాది అని నమ్మకంగా ఉండే అవకాశం వస్తుంది. అందువలన ఈ సర్వీస్ ని ఖచ్చితంగా వాడుకుంటారని ఆశిస్తున్నాం. మీరు వాడుకోండి. జనవరి 31 మీటింగ్ వచ్చే లోపల ఎక్కువ మంది మీటింగ్ వచ్చే వాళ్ళందరూ కనుక సర్వీస్ వాడుకుంటే మాకు కూడా ఎంతో తృప్తి ఉంటుంది, మీకు కూడా కొద్దిగా మంచి ఫలాలు అందే అవకాశం ఉంటుంది. రైట్, విత్ దట్ మనం వైండప్ చేద్దామండి. అగైన్ రిమైండర్ దట్ మన జనవరి 31 ఈవెంట్ ఇన్ హైదరాబాద్, రిజిస్ట్రేషన్ ఇస్ లైవ్. సో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని స్లాట్ని బుక్ చేసేయండి. వి ఆల్ హోప్ టు సీ యూ దేర్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.